రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వర్ధన్నపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరూరి రమేష్ కు మరోసారి నిరసన సెగ తగిలింది. వర్ధన్నపేట మండలంలోని నల్లబల్లి గ్రామంలో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్తులు నిలదీశారు. ఇండ్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తామని హామీ ఏమైందని, ఇండ్లు కూలిపోతున్నా పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేద దళితులకు దళిత బంధు ఇస్తామని చెప్పి ఏళ్లు గడుస్తోందని, దళిత బంధు ఎందుకు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు నిలదీస్తుండగా బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఎమ్మెల్యేను ప్రశ్నించిన వారిని అడ్డుకుని బలవంతంగా లాక్కెళ్లారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్. సమదేవి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ కు మరోసారి నిరసన సెగ తగిలింది. ఇటీవలే ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అరూరి రమేష్ కు వరుసగా నిరసన సెగలు తగ్గుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వడం లేదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదు. అటు దళితుల్లో పేదలకు దళిత బంధు పథకాన్ని వర్తింపజేస్తామని, దళితులలో పేదలకు ఎవరికి కూడా దళిత బంధు పథకాన్ని ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేని నిలదీసినటువంటి పరిస్థితి నెలకొంది. వర్ధన్నపేట మండలంలోని నల్లబెల్లి గ్రామంలో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే అరూరి రమేష్ కార్యక్రమంలోనే ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీ ఏమైంది, దళిత బంధు పథకాన్ని నిరుపేదలకు ఎందుకు ఇవ్వడం లేదు, ఇంకా ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక హామీలు నెరవేర్చలేదు, నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిలదీస్తుండగా అక్కడ ఉండేటువంటి స్థానిక బీఆర్ఎస్ నాయకులు వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. వారు అడ్డుకున్నటువంటి క్రమంలో అటు బీఆర్ఎస్ నాయకులు గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అభివృద్ధి విషయంలో అడుగుతుంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారంటూ గ్రామస్తులు అటు అడ్డుకోవద్దంటూ బీఆర్ఎస్ నేతల మధ్య జరిగినటువంటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకంత అక్కడ సుదీక్షమైనటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి సమయంలో పోలీసులు చేరుకొని ఆ నిలదీస్తున్నటువంటి వాళ్ళని అక్కడి నుంచి తీసుకుపోవడంతో కొంత పరిస్థితి అయితే సర్దుమణిగినటువంటి పరిస్థితి. మొత్తానికి తమ సమస్యలు తీర్చకుండా, సమస్యల పరిష్కారం చూపకుండా, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఏం మొగం పెట్టుకొని ప్రజల్లోకి వస్తున్నారంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. రమాదేవి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.